భార్య అంటే మొగోనికి ఒకతే ఉంటది, ఇంకోతి ఉంపుడు గత్తి అంటారు, పెండ్లాం అనరు. అర్థమైందా? లత, నువ్వు లేకుంటే నేను బతకలేను, అలా అని లక్ష్మిని వదిలి ఉండలేను. నాకు మీరిద్దరు కావాలి. అమ్మగా నీకు ఏయ్, అది అమ్మ కాదు, నాకు అమ్మ ఈమె. నువ్వు నీ సుఖాని కోసమే తీసుకొచ్చుకున్నావు. శివాయ బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యా పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతే శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. యూరియా బత్తాల కొరత పట్టించుకొని సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కష్టాలు రైతులకే. త్వరగా తేల్చండి ప్రజాప్రతినిధుల కేసులు. నాపై పూటియా? అరే శివ, ఇంటర్వ్యూ పోతావేమో, జల్దీ పోయి జల్దీరా. సరే అమ్మా, నేను పోయేదేమన్నా హైదరాబాదా కరీంనగరే కదమ్మా, తొందరనే వస్తాను. సరే గాని నువ్వు ఇంటర్వ్యూ పోతే గిట్లనే పోతావారా? ఒక్కొక్కరు చూడు మంచిగా తెల్లంగా వేసుకొని టిక్కు టక్ వేసుకొని పోతారు, నువ్వు కూడా తెల్లంగా వేసుకొని పో, సరేనా? సరే అమ్మా. ఓ మనిషి, నువ్వు పొలం కాడ కరెంటు పెట్టి జర రాంగ కూరగాయలు తీసుకురా. ఇక వాళ్ళు కలిసి రాని వాళ్ళతో వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటా ఉండకు. మా ఎత్తనే అన్ని అంకలు పెడతావు నాకు. నీకు ఎప్పుడు నేను వంకలు పెట్టిన దాని లెక్కనే కనబడతా. నాన్న, నా ఖర్చులకి ఏమన్నా నేను ఇంటర్వ్యూకి వేస్తా. ఏం కూరలు తేవాలి? తీసుకురా, నీకు నచ్చినాయి. చిక్కుడుగాయ, టమాటా, ఆలుగడ్డ అవన్నీ తీసుకురా. మునక్కాయలు అన్న? ఏమొద్దు, మునక్కాయలు చాలు, ఇన్ని రోజులు తిన్న కాడికి. బీరకాయలు తెత్తది. అరే శివ, ఇప్పుడే వస్తా ఉండు. శివ, ఇవి ఉంచుకో ఖర్చులకు, సరేనా? జల్దీ షెట్ వేసుకొని తయారుగా పో, లేట్ అవుతున్నాడు. పో. చదువుతారు, ఏడ పడితే అన్నే పెడతారు. ఏందో లక్ష్మికి ఇంతగానో జ్వరం వచ్చింది, తాకోళ్ళ కొంప. ఏం కాదయ్యా, మామూలు జ్వరమే, బోలు వేసుకున్నా అదే తక్కువ అవుతుంది. రాత్రి నా కోసం చూసుకుని నిద్రపోలే కదూ? అవునయ్యా, నిద్ర లేకనే తలకాయ నొత్తాంది. సారీ లక్ష్మి, నన్ను లగ్గం చేసుకున్న కాడికి వెళ్ళి నా వల్ల సుఖపడ్డదే లేదు. ఒకటే ఇంట్లున్నా ఒంటరి జీవితం అనుభవించబడుతుంది కదని. ఎందుకు బావ అంతగానో బాధపడతాను? దిక్కు మొక్కు లేని అనాథని నేను. నన్ను లగ్గం చేసుకొని ఒక జీవితాన్ని ఇచ్చిన, నా జీవితానికి ఇది చాలు బావ. ఓ బావా,
ఇంటర్కే పోతున్నావా ఇంకేడికన్నా పోతున్నావా? ఓ బాగా సోకులో పడుతున్నావు. ఇంటర్వ్యూకే పోతున్నాడే, ఇంకెక్కడికి పోతా? ఇప్పటికే ఇంత అందంగా ఉన్నావు, మళ్ళీ ఇవన్నీ సోకులు అవసరమా నీకు? అయినా నాకు బయట వాళ్ళకన్నా నీ దిష్టి ఎక్కువ తాకేటట్టుంది. వద్దు బాబా, పెయిన్ వస్తుంది. మరి లేకపోతే నేను నీకన్నా అందంగా ఉన్నాడానే? చీ పో బావా, నాకు బయట పని ఉంది. అమ్మా నేను ఇంటర్వ్యూకి వస్తా. సరేరా, జాగ్రత్త శివ. ఓకే బాయ్. వైషు బావా ఒకసారి నాకు ఎదురు రావే, నేను ఇంటర్వ్యూకి పోతా. నిజంగానే ఉన్నా బావా. ఏంద్రా బామ్మది పొద్దున్నే దాపరిచ్చినావు, ఏంది కథ? బావా మా ఇంటికాడ బర్రీనింది, నీ గురించి జున్ను పట్టుకొని వచ్చినా. అవునా అన్నయ్య, మన బొలి చుక్క బర్రెనా? అవునురా. మొన్న నేను వచ్చినప్పుడు కడుపుతానుండే. ఇటీ బావా ఏదో నున్నగా తయారైతే పోతున్నావు. నేనారా ఇంటర్వ్యూకి పోతున్నా. ఇంటర్వ్యూ పోతున్నావా? అబ్బా నేను ఏదో ఆశించి వచ్చిన బావా. ఏంటిదిరా అది? చల్లగా 2 బీర్లు వేద్దామని. నాకు తెలుసురా నువ్వు ఈ తాకేసి తాటాకి దొబ్బే రకమని. సరే కానీ వాళ్ళు సాయంత్రం చల్లా బీర్లేద్దాం కానీ. ఇయ్యలేంది బావా, నేను ఒక వారం రోజులు ఉందామని వచ్చిన. అప్పుడే కానీ నన్ను చేసుకోరా, ఎల్లకాలం మా ఇంటికానే ఉండొచ్చు ఇక. ఏ బావా నేను చెల్లకి అన్యాయం చెయ్యా. నువ్వు పక్క జర్రా, వయసు నువ్వు ఎదురావే. అక్క, నేనేందో నా మనసు ఏందో నీకు తెలుసు. నేను బతకాలన్నా చావాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఓం నమ శివాయ. ఇచ్చిదానా, మనందరి బ్రతుకులు ఆ శివయ్య చేతులు ఉన్నాయి. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. లక్ష్మి, నువ్వు నా కోసం ఎదురు చూడకు. నువ్వు వీలే తత్త లేపుతలేదు. నువ్వు టైంకి అన్నదిని పడుకోవాలి. ఈ సేపులు తెత్త కూడా తినకపోతే ఆన్న పెట్టబడుతుంది. ఏమైనా పనులు తెచ్చిపెట్టినప్పుడు తినాలి. వైషు, అత్తమ్మ, మీ మామేడిదా కూరగాయలు తెస్తా అని చెప్పి అట్టే పోయిండు. నువ్వు ఉల్లిగడ్డలు పోయి ఇంత పప్పాన్ని వేస్తా, సరేనా? అత్తమ్మ, మామయ్య చిన్న అత్తమ్మల రూమ్లోకి పోయిండు. ఏందే నా మొగోని మొత్తం నీ చుట్టే తిప్పుకుంటున్నావు? ఏందే గట్ల మాట్లాడుతున్నావు? నీ లెక్క తనుకున్న భార్యనే, పైగా తనకు జ్వరం వచ్చింది. నువ్వు భార్య అంటే మొగోనికి ఒకతే ఉంటది, ఇంకోతి ఉంపుడు గత్తి అంటారు, పెండ్లాం అనరు. అర్థమైందా? ఏందక్క గట్లానే పడుతుంది? అక్కేందే అక్క, నీ అవ్వ గిట్ల నీ పుట్టినా లేకపోతే నా అయ్య గిట్ల నువ్వు పుట్టినవా? ఇగో మనిషి, నువ్వు దాంతోనే ఉండు, దాంతోనే బతుకు. నువ్వు నాతో మాట్లాడకు, నా దగ్గరికి నాకు చెప్తున్నా. నీకు నాకు సంబంధమే లేదు. నా బతికేదో నీ బతుకుతా ఈ కానించి.
పిచ్చి పని లే. ఏమేం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? లత, నువ్వు లేకుంటే నేను బతకలేను, అలా అని లక్ష్మిని వదిలి ఉండలేను. నాకు మీరిద్దరు కావాలి. కాదయ్యా, అది కావాలి నేను కావాలంటే ఎట్లా చెప్పు? మనకు అదో ఏం వద్దు, దాన్ని తీసుకుపోయి ఎక్కడ అనాథాశ్రమం లేచేయి. మనకు మన కుటుంబం చాలు, నువ్వు నేను మన అక్క మన పిల్లలు. ఇంకెందుకు చెప్పు, మనకి ఇంకెవరెందుకు? మనం జీవితాంతం అందరం కలిసి బతుకుదాం. మనకు మనమడో మనమరాల్లో ఇంకా ఉండరా చెప్పు? మనకు అదెందుకు? నువ్వేమన్నా అది మాత్రం మన ఇంట్లో ఉండొద్దు. నేను బతుకుండగా లక్ష్మిని అనాథగా వదిలేయలేను. నన్ను క్షమించి. సరే ఏడవకు, అన్నం తిందుపా. అనే గోపాలన్న మంచిగా పొలం పచ్చగా ఉంది కానీ బత్తాలు చదివినా అన్న. మొన్న 6 ఎకరాలు 4 ఇచ్చారు, 4 బత్తాలు 7 సరిపోలేదు. అయ్యో నాకు 2 కావాలని నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. పొలం పుట్టకొచ్చింది, ఇంకా యూరియలేదు. నిన్న నా పిల్లలు నేను 2 రోజులు ఆడ లైన్ కడితే అదొక రోజు అన్నం తినలేదు, నేను రోజు అన్నం తినలేదు. ఈ పొలం అట్నే ఉన్నది. 6 ఎకరాలకు నాకు నాకే పలసగా తగిలింది. ఎట్లనే మరి ఇంకా మీ తమ్ముళ్ళ దారి ఉన్నాయంటావు, 2 బత్తాలు ఇస్తున్నట్టు. ఏమో మరి అడిగి చూస్తాం, 2 బత్తాలు ఇచ్చేది. గదేనే రేపు కలుగుతా మరి. 2 నిప్పి 2 ఇస్తుంది. ఇంకోళ్ళని ఇంకో 2 అడుగుతా మరి. నమస్తే పడేలా. నమస్తే పడేలా. నేను రేపు అడిగి ఇప్పిస్తాను. సరే పోతాను. పటేలా ఇక పొలం పుట్టకొచ్చింది, ఆ యూరి బస్తాలు దొరుకుతలేకపోయా. కావాలి సచ్చు అవుతుంది అక్కడ. ఉన్నా మరి అదే సార్ రా మరి వచ్చి రేపు పొద్దున తీసుకోపో. ఎన్ని కావాలి? ఒక 4 యూరి పటేలా. 4 అయితే రేపు పొద్దున వచ్చి తీసుకోపో. సరే. అవు స్వామి, మీ ఇద్దరు వాళ్ళని మంచిగా కలిసి ఉంటారు మరి, గట్టిన లొల్లు పెట్టుకుంటారు. గాళ్ళు ఎన్నడు కలిసి ఉండాలి పటేలా. మా చిన్న భార్య మంచిగా ఉంటుంది, మా పెద్ద భార్య చిన్న భార్య అస్సలు ఊరది. అవును స్వామి, నీ చిన్న భార్యను చేసుకున్నాక మొత్తం కథ అంతా తెలుసు నాకు. కానీ నీ చిన్న భార్యది ఏ ఊరు, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నావు, ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఆ స్టోరీ అంతా నాకు ఎందుకు చెప్తలేవు? ఆ స్టోరీ చెప్పాలి నువ్వు ఇప్పుడు, లేకపోతే ఇదే తలకాయ నొప్పులు ఉంటాయి నీకు. స్టోరీ చెప్పాలి నువ్వు. సరే పటేలా, నా జీవితం మొత్తం మీకు తెలుసు, తెలియందు కూడా చెప్తేనండి. మా చిన్న భార్యది జైత్యాల జిల్లా తాట్లవాయిపల్లి. నేను ఆ రోజులు ఎడ్ల బేరం చేసేవాడిని. 2 ఎడ్ల అవసరం పడి కచ్చరం కట్టుకొని పోయినా. అక్కడ తాట్లవాయి కొంగ భారీ వర్షాలు పడ్డాయి, వాగు దాటనేలే. అక్కడనే ఆగిపోయినా. ఎట్లనో పొద్దున్న లేసి వాళ్ళ ఊరికైనా. వారికి ఊరంతా కొట్టుకపోయింది, చాలామంది చనిపోయారు. మా చిన్న భార్య వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు కూడా చనిపోయారు. దీనంగా ఒక చెట్టు కింద కూర్చున్నది. ఆమెకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. చూసేది వెళ్ళాక ఆమెను మా ఇంటికి తీసుకొచ్చుకున్నా. తర్వాత ఏం జరిగిందో మీకు అన్నీ తెలుసు. అంటే స్వామి, మీ చిన్న భార్య చేసిన త్యాగాన్ని మీ పెద్ద భార్య గుర్తించలే అన్నమాట. మనం ఆలోచించాం అంతే కదా. అరే అన్నయ్య, నాకు జున్ను మస్తు నచ్చిందిరా, మస్తు తీయ ఉన్నది. సరే కానీ చెల్లె, నేను బాగా మంచిగా చూసుకుంటున్నా. అరే బావకేంద్రా, నన్ను మస్తు చూసుకుంటాను. బావ బంగారం రా. అందుకే కదా నేను ఇక్కడ మేడకం వేసింది. హలో మామ, చెప్పు మామ. ఏంది లక్ష్మణ్ పుట్టినరోడా? కొడుకు ఆటో నిండా బీర్ పెట్టలు తెచ్చిండా? సరే మామ, నేను వస్తున్నా ఇప్పుడు వస్తున్నావు. చెల్లె, అమ్మాయి ఇంట్లో ఫోన్ చేసిందిరా, అర్జెంటుగా రమ్మంటుందిరా. పని ఉన్నదట్రా, నేను పోతున్నా. బాగా ఇట్లా వస్తా, నేను మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పురా. సరేనా? పోతున్నా చెల్లె. అరే అన్నయ్య ఆగురా. నేను మళ్ళీ వచ్చి కలుస్తా. అరే అన్నయ్య. అక్క, నా జీవితం ఏందో నాకు అర్థమైతలేదు. ఈ జీవితమే అర్థం అనిపిస్తుంది.
అనాథగా నేను ఈ ఇంటికి వచ్చిన. ఈ ఇల్లే దేవాలయం అనుకున్నా, కానీ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదనిపిస్తాను. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతా అక్క. లక్ష్మి, ఇదంతా శివయ్య ఆడిస్తున్న ఆట బిడ్డ. ఈ ఆటలో మనమంతా ఆటగాళ్ళం మాత్రమే. చివరికి ఎవరు గెలుస్తారో ఓపికతో ఉండు. నీకు మాత్రమే శివయ్య అన్యాయం జరగనీయడు. తమ్ముడు, అక్కడ కంకణాలు ఉన్నాయి, అందుకో. ఓం నమః శివాయ. వైషు, బావా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినావా? ఏంది ఇట్లా ఓగానే అట్లా సెలెక్ట్ అవుతానేంది? ఎన్ని ఆఫీసులు తిరగాలి ఏంది? సరే కానీ అమ్మ ఏం కూర అండి? అమ్మండలే, నేనే వండినా వంకాయ కూర. అవునా? నీకు వంటలు ఎప్పుడు వచ్చే? ఎప్పుడు నేర్చుకున్నావు? అయినా నాకు వంకాయ కూర నచ్చదే కానీ. ఇక్కడ చేతులు మారినాయి సారు, రుచి కూడా మారుద్ది. అవునా? సరే చూద్దాం. వంకాయ కూర నచ్చకపోతే మళ్ళీ నీ చెవులు వెండుతా. సరే కానీ అమ్మ అన్నం తినా? ఏమో బావా, నేను ఇప్పటిదాకా బట్టలు విండుకుంటున్నా బయట. తినొచ్చు మరి. అవునా? బావా, మామయ్య ఒక్కడ అన్నం తిన్నట్టున్నాడు, అత్తమ్మ తినలే. అవునా? బయట ఎక్కడుందా మరి? అమ్మా ఏమైంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? ఏం చెప్పమంటావురా శివ? మీ నాన్న మొత్తం దాని మైకంలోనే ఉన్నాడు. ఏమి ఇంటలేడు, ఏం చెప్పినా. కాదురా, ఎన్నటికైనా మనమే కాదురా కలిసి ఉండేది. చెప్పు, పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు మీరు ఎక్కడో అక్కడ పోయినాక ఎవరితో ఉండాలిరా? నేను చెప్పు, ఎవరితో కలిసి ఉంటా? భర్తతోనేగా. ఇప్పుడు నాన్ననే చక్కగా లేకపోతే నేనేం చెయ్యాలిరా? సరే అమ్మా, నువ్వేం బాధపడకు. నాన్న సంగతి నేను చూసుకుంటా కానీ. అరే శివ, నాన్నని ఏమనకురా. ఎప్పుడేం చేయాలనో నేను చెప్తా. సరే, అన్నం తిన్నవారా? లేదమ్మా, నువ్వు తినకుంటే నేను ఎప్పుడన్నా తిన్నానా? సరేరా, తిన్నప్ప. అమ్మా, ఆకలి అయితే అన్నం పెట్టు. నువ్వేందే నా కొడుకు అన్నం తినబెట్టేది? ఇంకోసారి నా కొడుకుని దాఖలని చూసినావు అనుకో, నీ 2 చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. ఎందుకమ్మా, ఎవరు పెడితేంది? అన్నమేగా. చీచి, దా ముష్టి దాని చేత నువ్వెందుకురా తినుడు? అమ్మగారు, అమ్మగారు, ధ్యానంలో ఉన్నప్పుడు అంతరాయం కలిగించదని తెలియదా? ఆ మాత్రం సంస్కారం లేకుండానే పెరిగావా?
క్షమించండి అమ్మగారు, మిమ్మల్ని ఒకటి అడగాలి. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. పరిశోధన ఆపి వెళ్ళి పని చేసుకోపో. బావా, మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందామా? ఈ ముచ్చడారుగా మా ఇద్దరు అమ్మలకు తెలిసిందనుకో, నీకు విడాకులు ఇచ్చి నాకు ఇంకో ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తారు. అవును, ఇద్దరమ్మలు అంటున్నావు, అసలు నువ్వు ఎవరి కొడుకు బావా? ఏం మాట్లాడుతున్నావు వైషు? నీకు తెలియదా మా అమ్మ ఎవరో? నాకు తెలుసు బావా, నువ్వు పెద్దత్తమ్మ వాళ్ళ కొడుకువే అని. కాకపోతే వీళ్ళెవరు బావా? ఇది నా చిన్నప్పటి ఫోటో, కనబడతలేదు. నీకెట్లా దొరికింది ఇది? అది చిన్నత్తమ్మ దగ్గర చూసిన బావా. చిన్నత్తమ్మ దగ్గర? అమ్మా అమ్మా, ఏందిరా? అమ్మా నేను నీ కొడుకునా పిన్ని కొడుకునా? నువ్వు నా కొడుకురా, నువ్వు నా ప్రాణం. అమ్మా నా మీద డ్రెస్ చెప్పు, నేను నీ కొడుకునా పిన్ని కొడుకునా? అరే అమ్మనే ఆట పట్టిస్తావారా? నేను కాదమ్మా ఆట పట్టించేది, వైషు మన ఇద్దరిని ఆట పట్టిస్తుంది. అయినా వైషు మా నాన్నకి ఇద్దరు భార్యలని తెలుసు కదా, అంటే నేను వాళ్ళిద్దరు కొడుకునానే కదా. ఏదో ఫోటో ఉన్నంత మాత్రం నా దగ్గర నువ్వు కొడుకుని అయిపోతానా? నా కొడుకు నన్ను గట్లెందుకు అడిగిండు అంటే అది నా కొడుకు ప్రేమ ఆప్యాయతలు పంచుతుందా? వీల్లేదు, అట్లా జరగకూడదు. నా కొడుకు నాకే సొంతం. నా కొడుకు ఇంకెవ్వరు ప్రేమ ఆప్యాయతలు పంచొద్దు, యువతిని పంచనీయ కూడా. లక్ష్మి, ఏయ్ లేవ్. ఉంటా. లక్ష్మి, నువ్వు బెంగటీలకే ఈ రోజు నుంచి నీ దగ్గరనే ఉంటావు. కానీ మనసుకు అంత బాగలేదు బావా, ఒకసారి శివను వెళ్తావా? శివనా? అది జరిగే పనేనా? ఇలా తోకుంటుందా? ఒక్కసారి విలువయ్యా, వాడిని గుండెలు కత్తుక్కొని నా చేత 2 మెతుకులు తినబెడతా. ఇది కాదనకయ్యా. సరేనే, వాడిని అడిగి చూస్తా. నువ్వైతే బెంగటీలకు చాలీగా. వైషు, చెప్పు బావా. మన పెళ్లిలో నీకు తోడొచ్చిన అమ్మాయి నెంబర్ ఉందానే? ఎందుకు? ఏం లేదు, నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తోడొస్తుందని. అబ్బా అట్లా కాదే, మా ఫ్రెండ్ గారికి పెళ్లి సంబంధాలు చూస్తారు, ఆ అమ్మాయి అయితే మంచిగా ఉంటుందని అడిగిన. అయినా ఇంత అందమైన అమ్మాయి ఉన్నాగా నాకు ఇంకో అమ్మాయి ఎందుకే? అది నా కొడుకు అంటే. నా కొడుకున్న బుద్ధి నా మొగనికి ఉంటే బాగుండు. అరే శివ, మీ పిన్ని ఆరోగ్యం ఏం బాగాలేదురా. అది నా భార్య అయినప్పుడు నీకు కూడా అమ్మనే కదరా, అది నిన్నే కలవరెత్తుందిరా. ఒకసారి పోయి పలకరించిరా. ఏంది? నా కొడుకు పోయి దాన్ని మందలియాలనా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడో రోడ్డు మీద అడుక్కునేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకా నా కొడుకు పోయి దాన్ని మందలియమంటున్నావా? అనేటందుకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు నీకు? చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రే తమ్ముడు, లక్ష్మిని తీసుకున్న గదికిరా. లక్ష్మి, ఇక నీ కష్టాల నుండి విముక్తి కలిగే సమయం ఆసన్నమైంది. 5 వారాల శివయ్యకు ఒక్క పొద్దు ఉండు. నీ కష్టాలు దూరమైన కొద్దీ ఇంకా కష్టాలు అధికమైతాయి. గుండె ధైర్యంగా ఉండు. సరే అక్క. తమ్ముడు, ఈ 5 వారాలు లక్ష్మి పక్కనే ఉండు. ఓం నమః శివాయ. లక్ష్మి,
ఇక నీ కష్టాల నుండి విముక్తి కలిగే సమయం ఆసన్నమైంది. 5 వారాల శివయ్యకు ఒక్క పొద్దు ఉండు. నీ కష్టాలు దూరమైన కొద్దీ ఇంకా కష్టాలు అధికమైతాయి. గుండె ధైర్యంగా ఉండు తమ్ముడు. ఈ 5 వారాలు లక్ష్మి పక్కనే ఉంది. బావా, నీ ఊళ్ళో శాశ్వతంగా నిద్రపోవాలని ఉన్నదే. ఏంటి లక్ష్మి ఆ పిచ్చి మాటలు? నా చావైన బతుకైన నీతోనే. నువ్వు లేనంటూ రోజు వస్తే నా పయనం నీ వెంటే. ఇంకెప్పుడు అట్లా మాట్లాడకు. ఎందుకు బావా నాతోటి పయనం అంటున్నావు? అక్క, కొడుకు, కోడలు, పిల్లలు, పిల్లగాళ్ళతోటి సంతోషంగా ఉండు బావా. నాతోటి నీకెందుకు బాధ? బంధాలు పెంచుకుంటే పెరుగుతాయి, దించుకుంటే దిగుతాయి. నువ్వు లేకుండా నీ సంతోషంగా ఉంటాను ఎట్లా అనుకున్నావు? చావైనా బతుకైనా నీతోనే. కలిసే బతుకుదాం, పోతే కలిసే పోదాం. వరదమ్మా దుబాయ్ నుంచి వచ్చి 15 రోజులు అవుతుందట. ఇప్పుడు అన్నను కలుసుడు అంటే అన్న అక్కంచెల్లి బాగా మంది పంపించారు సామాను. వాళ్ళందరికీ ఇచ్చే వరకు 2 రోజులు పట్టింది. అదో సమస్య. ఇండియాకి పోతున్నాడు అంతా సామాన్లు కడతారు. అదంటే బాధపడదు మళ్ళీ. అదంతా కరెక్టే. ఇప్పుడు అక్కడ డ్రైవింగే కదా చేసేది? డ్రైవింగ్ అన్న మన క్రేన్ ఆపరేటర్. ఇది పెద్ద బండి. పెద్ద బండి. నువ్వు ఇక్కడనే పెద్ద పెద్ద పనులు నడితే. ఇంకా అన్న మంచి 2 చెల్లెలు అమెరికా సెట్ అయ్యారు. 2 చెల్లెళ్ళు అమెరికా పెళ్లి సంబంధాలు వచ్చినాయి, చేసినావు. ఇక కానీ అక్క సంగతి ఏంది? ఇక లగ్గం లేదు, ఏం లేదు, ఇంట్లోనే ఉందా? సన్యాసం ఇట్లా వచ్చుకుందా అనే? అమ్మ చిన్నప్పుడు మాకు అమ్మ నాన్న లేపాయి. మా అక్కని మాకు అమ్మ నాన్న అయి ఆ చెల్లెలు పెళ్ళేసి నా పెళ్ళేసి. అప్పుడు నీకు తెలుసుగా 2 చెల్లెళ్ళు లవ్. అయినా దేవుని దేవాల అమెరికా సంబంధం. కొందరు లవ్ చేస్తే మంచి సంబంధం దొరికేది, మాకు మాత్రం మంచి సంబంధం దొరికింది. 2 చెల్లెలు అటు వేరు. ఇక అందరు పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టే వరకు అక్క వయసు దగ్గర పడ్డది. ఇక అప్పటికే శివభక్తురాలు. చేసేది లేక పెళ్ళి మానుకుంది. ఇక శివభక్తురాలుగా మిగిలిపోయింది. నిజంగా అక్కకు మొక్కాలనే. మీకోసం అన్ని విడిచిపెట్టుకొని ఇంట్లో ఉన్నదంటే గ్రేటే. గొప్ప త్యాగం అది. మాకు అక్క కాదు, అమ్మ. దేవుడా, నా భర్తను, నా అక్క, నా కొడుకు, నా కోడలు మేమందరూ అన్యోన్యంగా ఉండేటట్టు దీవించు తండ్రి. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాగున్నావు. అవునా? మన చిన్నత్తమ్మకి ఆరోగ్యం మంచిలేదు కదా, ఒకసారి పోయి చూసేద్దామా? సరేలే, చూసేద్దాం సాయంత్రం. ఆమె మన ఆమెడ దూరంలో ఉన్నదా బాబా? మన పక్కన రూమ్లోనే కదా ఉన్నది. సరేదా, పోదాం. దగ్గరికి ఎన్ని రోజులకు వచ్చినవురా? మహాలక్ష్మి లెక్క ఉన్నది. ఒక్కింట్లో ఉన్నట్టుగా ఒకరికొకరు చూసుకున్నదే లేదా? శివం తీసుకో. అత్తమ్మ నా పచ్చి కొబ్బరినే. సరే, ఒకటే బిడ్డ మొత్తం తీసుకో. ఇట్లనే పెద్ద అత్తమ్మ
నేను ఇచ్చే కంటే నువ్వు ఇస్తేనే బాగుంటుంది. నువ్వు ఇస్తేనే పెద్దత్తమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వే పోయి ఇచ్చిరా పో. ఏంటి లక్ష్మి అది? శివయ్య ప్రసాదం అక్క. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అక్క. కొడుకు కోడలు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రసాదం అక్కకి ఇచ్చేటానికి పోతున్నాను. శుభం, తీసుకెళ్ళు. కష్టాలు తీరే ముందు అవే కష్టాలు అధికమయ్యే రోజు వచ్చేసిందన్నమాట. ఓం నమః శివాయ. ఏంది చెల్లే? నన్ను చెల్లన్నావు అక్క. శివయ్య ప్రసాదం ఇవాళ ఒక్కపోద్దు కదా అక్క. ప్రసాదం చేసినవా? సరే చెల్లే, తింటా. బావా కుడిక తిను. కొడుక తర్వాత తిందాంలే కానీ వయసు ఏంటి? ఒక ముద్దే రాదే. అవన్నీ అప్పటికి. బావా నాకు ఒక ఫోన్ కొనియావా? ఫోనా? ఉంది అని ఆల్రెడీ. నాకు ఇది వద్దు, ఐఫోన్ కావాలి. ఐఫోనా? ఐఫోన్ ఎందుకు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తా. మంచిగా మనం గోవాకి వెళ్దాం, ఊటీకి వెళ్దాం, మేఘాలయకి వెళ్ళి రీల్స్ చేద్దాం. అమ్మో, రీల్స్ అంటేనే వద్దంటే ఇంకా మేఘాలకు చేద్దామంటున్నా. ఫోన్ కొనిమంటే కొనిస్తా కానీ ఆ మేఘాలకు మొత్తం వద్దు. సరేనా? సరే. ఫోన్ కొనిస్తా అన్నా కదా మరి. వద్దే. అమ్మా అమ్మా ఏమైంది అమ్మా? కడుపు బాగా నొస్తుందిరా. ఏం తిన్నావు అత్తమ్మా? తినకూడదు ఏమన్నా తిన్నావా? ఏం లేదురా, నీ చిన్నత్త ప్రసాదం చేసుకొచ్చిన తినమంటే తిన్నా అంతేరా. ఏం తినలే అక్క. ఏం కలిపినా ప్రసాదంలా? విషయం కలిపినా? ఏం కలపలేదురా విషోరం, ప్రసాదం తెచ్చిన. నువ్వేం మాట్లాడకు. ఏంటిది? నువ్వు కూడా మాట్లాడకు. మీరేదో కావాలని ప్లాన్ చేసిరు కదా మా అమ్మని చంపేద్దామని. అక్క అరే నువ్వు జరుగు ఫస్ట్. నాకేదో ముందు నుంచే డౌట్ ఉంది. ఈమె ఇంట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి మా అమ్మ మనశ్శాంతి అయ్యలేదు చెప్తున్నా. ఏయ్ అది అమ్మ కాదు, నాకు అమ్మ ఈమె. నువ్వు నీ సుఖాని కోసమే తీసుకొచ్చుకున్నావు. నాకు ఎప్పటికీ అమ్మ కాదు చెప్తున్నా. మర్యాద దక్కది. నానా ఈ విషయంలో నువ్వు మధ్యలోకి వచ్చినావు అనుకో, నా మీద ఒట్టే చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? జరుగు ఫస్ట్ ఆమె తీసుకొని బయటకో. అయ్యో దేవుడా, దగ్గరికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ దూరం చేసినావు. నేనేం పాపం చేసిన దేవుడా, నన్ను నమ్మురా శివా. అరే జరుగుమని చెప్పినా కదా. పాపం తలుపుతారా అమ్మాయికురావురా? నువ్వు ఆమె ఎక్కడ రోడ్డు మీద ఉండేది రోడ్డు మీద ఉంచి చెప్తున్నా. అనవసరంగా ఇంట్లో తీసుకొచ్చినావు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం చేసావు మా అమ్మకు. ప్రాబ్లం ఏం చేసినా? నువ్వు అట్టే మాట్లాడుతున్నా, నాకు అర్థం కాదు. కనిపిస్తలేదా? చంపాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మీరు ఇద్దరు. అది వేరే రకంగా కడుపు నొప్పి కావచ్చు, అర్థం చేసుకోరా నువ్వు. కాదు, అస్సలే కాదు. నాకు ముందు నుంచే ఏమైనా డౌట్. ఏం డౌట్ నీకు? ఊకే డౌట్ అంటున్నావు. ఎన్నేళ్ళారా ఇంట్లోకి వచ్చేది? ఇప్పుడు వచ్చింది అది. 25 ఏళ్ళ కింద వచ్చింది. సంపాదన ఎప్పుడు చంపుతుండే? అర్థం పడతలే కూడా మాట్లాడుతున్నావు అసలు. నాకు అవన్నీ చెప్పకు. నువ్వు ముందుగా ఆమె తీసుకొని బయటకున్నాడు. అట్లా మాట్లాడకురా నాన్న, నీ దండం పెడతారా. నేనేం కలపలేదురా అట్లా. అవసరం లేదు చెప్తున్నా నేను. జరుగు నువ్వు పక్కకు. అరే ఇది పద్ధతి కాదురా రే. అది ఇప్పుడు రాలే, 25 ఏళ్ళ కింద వచ్చింది. నువ్వు కావాలనేదో ప్లాన్ చేస్తున్నా మీరు. అరే అట్టి అమ్మాయికి రాలేదు అది. అరే
మాట్లాడకూరు మీరు చక్కగా నడువురు ఫస్ట్ బయటికి తీసుకెళ్ళి అవసరం నిన్ను కూడా బయటికి నువ్వు చెప్తున్నా ఇదిరా నడువు నువ్వుకెత్తావా ఇంత పెద్ద ఆరు నువ్వు ఈ చేతులతో పెంచిన నిన్ను నన్ను పడుకోమంటున్నావు నువ్వు మరి చెప్తే అర్థమైతలేదా కనిపించలేదా మా అమ్మ వాడే కష్టాలు అరే అదేదో వేరే కడుపులో పోయింటేదా కాదురా దాని మీద నా కోపం నాన్న మీద ఎందుకు చూపిస్తావు మరి లేకపోతే ఏందమ్మా ఆమె ఏంది మరి ఆమెకు సపోర్ట్ చేస్తుండేంది మరి నువ్వు ఏదో కావాలని ప్లాన్ చేసుకొని చంపేద్దామని అప్పటి చూస్తారు వీళ్ళు ఎప్పటి నుంచో ఇవ్వని చెప్పమ్మా కొంచెం తెలిసి చిన్న తమ్ము గురించి అది అట్ట అమాయకురాలు మరి ఎట్లా మాట్లాడుతుంది నోటికి అట్ట ఎట్లా తన మాట్లాడుతున్నాడు కొంచెం తెలిసి మాట్లాడుతున్నాడు తెలగా మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు నాకు అన్ని తెలుసు నేను అన్ని చూస్తున్నాం నేను నాకు డౌట్ బాగా ఆమె మీద నడు నువ్వు ఫస్ట్ బయటకో నడు ఇక్కడి నుంచి నడు నడు ఏందిరా నువ్వు చేసిన పని పటేలా నీకు తెలియదు దీని సంగతి మా అమ్మను విషయం పెట్టి చంపాలని చూస్తుంది ఎవరురా మీ అమ్మ ఎవరో నీకు తెలుసా ఆగు స్వామి నువ్వు ఆగు పటేలా ఏం మాట్లాడుతురు మా అమ్మ నాకెందుకు తెలియదు మా అమ్మ ఆ అమ్మ మీ అమ్మని నిన్నే కాదు ఈ ప్రపంచాన్ని నమ్మించే అంత గొప్ప నటి ఆ అమ్మ అంటే మరి మా అమ్మ ఎవరు ఈ అమ్మేరా మీ అమ్మ అమ్మా ఏందమ్మా ఇది ఏంది మీరంతా సైలెంట్గా ఉన్నారు నాన్న ఏమైంది నువ్వన్నా చెప్పు శివ పటేల్ చెప్పి నిజమేరా ఏమని మీ అమ్మ అయ్యో దేవుడా నాకు ఎందుకు ఇచ్చావయ్యా ఈ జన్మ నా కన్న తల్లి నీ ఒక్కరోజు కూడా కన్న తల్లి లెక్క చూసుకోలేదు అమ్మా నన్ను అమ్మ నన్ను క్షమించమ్మా అంత పెద్ద మాటలు మాట్లాడకున్నాను నీకు తెలిసి చేయలే కదా తెలియకుండా చేసినావు కదా నన్ను క్షమించమ్మా అమ్మ అని పిలిచే అర్హత కూడా నాకు లేదమ్మా అట్లా అనుకున్నాను నిన్ను అమ్మనరా నిన్ను అన్న తల్లినిరా అంత పెద్ద మాటలు అనుకున్నా నాన్న ఎంతైనా నా కన్న కొడుకురా నువ్వు నన్ను క్షమించమ్మా ఎందుకమ్మా నా కన్న తల్లిని నాకు కాకుండా దూరం చేసినావు నాన్న నువ్వు కూడా నాకు ఎప్పుడో చెప్పాల్సింది నాకెందుకు చెప్పలే నాన్న అరే నాన్న అరే శివ మీ నాన్నేం చెప్తారా నేను చెప్తా మీ అమ్మకు పిల్లలు పుట్టారన్న విషయం మీ అమ్మకు తెలుసు మీ నాన్నకు తెలుసు నాకు తెలుసు అయినా నా తమ్ముడికి వేరే పెళ్లి చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నా తమ్ముడు ఒక పని మీద ఒక ఊరికి వెళ్ళినప్పుడు వరదల్లా ఊరంతా కొట్టుకపోయింది అదే వరదల్లా మీ అమ్మ వాళ్ళ కుటుంబం అంతా కొట్టుకపోయింది అప్పుడు మీ అమ్మ అక్కడ కూర్చొని దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మీ నాన్న చేరదీసి ఇంటికి తీసుకొని వచ్చిండు అలాంటి పరిస్థితిలో అనాథైన మీ అమ్మను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకని ఎలాగూ నా తమ్ముడికి వారసులు లేరు కదా నా తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు మీ అమ్మని అడిగినాం మీ అమ్మ ఒక మాట తీసుకున్నది అది ఏంటంటే తనకు పుట్టిన మొదటి సంతానం నా సంతానంగా పెరగాలి ఆ విషయం ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలియకూడదు అని మాట తీసుకున్నది ఆ దురదృష్టవశాత్తు దీనికి మళ్ళా సంతానం కలగాలి అదిరా జరిగింది ఎందుకు లత ఒక అమాయకురాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపడానికి విషం పెట్టిందని ఇంత పెద్ద నాటకం ఆడావు ఎందుకమ్మా అట్లా చేసినావు అరే శివ దాన్ని అడుగుతా అదేం చెప్తుందిరా అయినా మాకు అమ్మ నాన్న లేరురా నీకు 2 అమ్మలు ఉన్నారు కన్నది ఇదే అయినా దాని పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకొని పెంచిందిరా అయినా ఈ భూమి మీద ఏం జరిగినా అదంతా ఆ శివయ్య ఆడించే ఆట ఆ ఆటలో మనమంతా నిమిత్త మాత్రులం
నమః శివాయ.